ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి మన కోసం అంటున్నమాట అండి. ఈ తరంలో మనకు చెందినది మాత్రమే ఇది. ప్రపంచంలో క్రైస్తవులు ప్రారంభ శతాబ్దంలో పోరాటం చేశారు ఏమండి. ఇప్పుడు ఎవరైనా పోరాటం చేస్తున్నారంటే పోరాటం చేద్దామంటే ప్రార్థిద్దాం అంటాడు. ఏమంటే మీరు చెప్పండి, ఎవరికై మీకు నా వయసు నా ఉంటే పెద్ద వయసు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా చోటు చేసుకున్నాయా? క్రీస్తు తర్వాత ఎందుకు ఈ మధ్యకాలంలో 100 ఏళ్ల చరిత్ర కేరళ చూస్తే అప్పుడు ఇలా జరగలేదట. 100 ఏళ్ల కేరళ చరిత్ర చూస్తే ఎప్పుడు ఇలా జరగలేదు. వందేళ్ల అమెరికా చరిత్ర చూస్తే ఇలా కాలిఫోర్నియా ఇలా బగ్గుమని మండిపోవటం ఇప్పటికీ మండుతుందండి. హిందువులు అయితే రావణ కాస్ట్ అంటారు దాన్ని. చచ్చిపోతున్నారు, 1000 మంది పోయారు 7వ తారీఖుకి. ఎలా మండుతుందండి, ఎంతకాలం అండి మండుతుంది ఇది. హాలీవుడ్ హీరోలు ఇళ్ళన్నీ తగలబడిపోయి చాలామంది మంటల్లో మాడిపోతున్నారు. పచ్చటి అరణ్యాలు మండిపోతున్నాయి. ఏంటండి ఇది? ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలుసా? ఇప్పుడు ఒక దుకాణం పెట్టారండి ఢిల్లీలో. ఇప్పుడు గ్యాస్ మంది 1000 రూపాయలు చేసాడు. గ్యాస్ అంతా తెలిసే ఇప్పుడు మీకు 1000 రూపాయలు పెంచేటండి. ఇంకొక గ్యాస్ వస్తుందట చూడండి, స్వచ్ఛమైన గాలి 1500 రూపాయలట. ఆక్సిజన్ అండి, మనకు గాలి దొరకదు. చూడండి సిలిండర్ ఎలా తగిలించుకుందో పక్కలోను. ఆక్సిజన్ సిలిండర్ అండి అది. అప్పుడే అది అలా ముక్కుకు పెట్టుకొని ఇప్పుడు నీ అందమైన ముఖాన్ని ఎవడ చూడమన్నా చూడ్డు. ఎందుకంటే ఇలా తగిలించుకోవాలన్నీ. దాని ఖరీదు 1500 రూపాయలు, రూపాయి తక్కువ. ప్రతి వాళ్ళు కొనుక్కోవాలి గ్యాస్. ఇప్పుడు ఇందులో బ్లాక్లో అమ్మితే ఏమంటే గ్యాస్ అయిపోయిందంటే ఇలేమైపోతారు, మనమేమైపోతాం. వంట గ్యాస్ ఇవ్వకపోయినా కాగితం మొక్కలతోనే అన్నం వండుకుంటాం, కర్రపుల్లలతోనే అన్నం వండుకుంటాం. మనిషి బ్రతకాలంటే ఈ ప్రాణవాయువు కావాలి, ఆక్సిజన్. అదిగంటే పక్కలో సిలిండర్ తగిలించుకుంది, మూతికి అది పెట్టుకుంది. ఒరిజినల్ గ్యాస్ సిలిండర్కి అయితే చిన్నదే ఉంటుంది. అదేంటిది అది? బర్నర్. ఈవిడ బర్నర్ దానికంటే పెద్ద బర్నర్ ఈవిడిది. గ్యాస్ సిలిండర్ మీద పెట్టే బర్నర్ కంటే ఆక్సిజన్ సిలిండర్ మీద బర్నర్ చూడండి, మూతికి మొత్తం మొక్కం కప్పేసుకుంది. ఎందుకంటే కొంచెం వేస్ట్ అయినా డేంజరే కదా. వేస్ట్ మన డబ్బు ఎవరు కడతారు? అంటే స్పేర్లో ఎప్పుడు ఒక 2-3 గ్యాస్ సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వీళ్ళ దగ్గర ఉండాలి. నువ్వు బజార్కి వెళ్తే ఇది ఒక పర్మనెంట్ బరువు నీకు ఇది. ఎందుకండి ఇప్పుడు ఢిల్లీలో వాడాలటండి. అది పాపం పండిపోతుందండి. చంపేస్తాడండి. ఎప్పుడదంటే చంపేస్తాడు రా నిన్నని. ఎన్నిసార్లు ఈ మాట అన్నాను ఇంత కఠినంగా? మీ అందరికీ తెలుసు. చంపేస్తున్నాడు. 12 సంవత్సరాల చరిత్రలో కువైట్లో అండి వాళ్ళ కాలువలు కట్టించుకోవడం అది పని ఉండదండి వాళ్ళకి. ఎందుకంటే ఎడారి ప్రాంతం, ఇసుక నేల. లోపల మాత్రం గ్యాసు, పెట్రోలు, చాలా సంపద ఉంది వాళ్ళకి. ఆడ దొడ్డి బంగారం, ఆడ బాత్రూమ్ బంగారం, ఆడ బకెట్ బంగారం, ఆడ చెంబు బంగారం. కానీ బయట ఎత్తడైపోతుంది వాళ్ళకి. చూస్తారా? కువైట్ని చూస్తారా? ఏ అల్లా అంటున్నాడు చూడండి. ఇప్పుడు అల్లా కనపడుతున్నాడు. అల్లా దేవుడే, మన తండ్రే. ఎవరిని తినేస్తావు అల్లా పేరు చెప్పి, ఎవడ సొమ్ము తినేస్తావు ఆడ పేరు చెప్పి. చూడండి పరిస్థితి.
السلام عليكم. الطريق مثل ما انتم شايفين انهار. شوف السيول تبارك الرحمن. شوف وسكرت حتى الدائري السابع، راح تسكر الدائري السابع. కాలువలే ఉండవండి, కువైట్లో కాలువలే ఉండవు బయట రోడ్డు పక్కనే. మొత్తం ఎలా పారేస్తుంది చూసారా? కాలువలు కాదు అవి, నదులు కావు. వాళ్ళ దగ్గర నదులు పాడులే ఉండవు, నుయ్యిదేవిన నీళ్లు కూడా రావు, ప్రవహించేస్తున్నాయి అంతే. కొడతాడు దెబ్బ, కొడుతున్నాడు దెబ్బ, కొడతాడు. ఇంకా నీకే కాదు, వీళ్ళకే కాదు, అందరికీ కొడతాడు. అది నేను పుట్టిన కాలంలో జరుగుతున్న వండర్స్ అవన్నీ. గత చరిత్ర చూపించమనండి, ఇలాంటి దారుణాలు జరిగాయేమో. వెళ్ళిపోద్ది, చెప్పమంటారా? మీరు అందరూ సాక్ష్యం. గాజా నీకు పంపించేద్దామా, దాని దిశ మారుద్దామా అని మిమ్మల్ని అడిగానా లేదో గట్టిగా చెప్పండి. గాజా దిశ మారుతుందని మీరు నమ్మిన వాళ్ళు చెయ్యెత్తండి అన్నాను. ఎత్తారా లేదా? కిందట ఆదివారమేనండి. గజ తమిళనాడు సర్వనాశనం అయిపోయింది. 18 జిల్లాలు, 18 జిల్లాలండి. ఈవేళకి ఇంచుమించు ఈవేళ న్యూస్ ప్రకారంగా ఒక 100 వరకు చచ్చిపోయారటండి. ఉదూతు లాంటిదండి. చెన్నైలో ఆ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ పడిపోయండి. ప్రకటన 3:10 జ్ఞాపకం చేసుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి, మీరే భూనివాసులను శోధించుటకు. భూనివాసులంటే అందులో ఇండియా లేదనుకోకండి. ప్రపంచ దేశాలలో ఆరిన నేల మీద ఇళ్ళు కొట్టుకుంటూ ఊరేగుతున్న, దేవుణ్ణి పట్టించుకొనక విధేయులైన కీచక కిరాతకులు మనుషులండి. వీళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నారా? మంచోళ్ళ వీళ్ళు కిరాతకులండి. 40 సంవత్సరాల నుంచి నా గొంతు అరిగిపోయిందండి భయం చెప్పి వీళ్ళందరికీ. ఎవడంటున్నాడండి? ఈడు చెప్పాడు తుఫాన్ అట్టు వెళ్తుందంటే వెళ్ళిందిరా అది. అప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను. పిల్లి, మా ఇంట్లో ఒక పిల్లి ఉంది. నా బెడ్రూమ్లకి ఇలా కట్టంలో పడి ఇలా ముఖం ఇంటి చూస్తుంది. అప్పుడు నేను ఏమంటాను తెలుసా? చెప్పాను మీకు ఆవేళ ఇలాగన్నాను. భయం కదండి, నేను యజమాని. వెళ్ళిపోయింది మళ్ళీ నాకు. మా ఇంటిలో పిల్లిని ఇలాగంటే వెళ్ళిపోయిందో, గజంలాంటి గజాన్ని కూడా వెళ్ళిపోమన్నాను. ఇలాగే వెళ్ళిపోయిందండి. ఇలాగంటేనే వెళ్ళిపోయింది. తెలుసా నీకు? ఒరే రండిరా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారు రండిరా, నా దగ్గరికి రండిరా, మీ ప్రజలతో చెప్పి రండిరా. ఇక్కడ మంత్రాలు వేయబడవు, ధూపాలు వేయబడవు, యజ్ఞయాగాలు చేయబడవు. మీరు వచ్చిన ముందు కూర్చోండి కాళ్ళ దగ్గర. నీ దేశం పేరు చెప్పు, నీ ప్రజాభిప్రాయం చెప్పు, నీ ప్రజలందరినీ ఒప్పించినట్టుగా సాక్ష్యం ఉండాలి. నేను ఇండియా దేశంలోని పిడి సుందరరావు దగ్గరికి వెళ్తున్నాను. మనకు భయంకరమైన పెను తుఫాన్ అక్కడ రెడీ అవుతుంది, ఫామ్ అవుతుంది. అది మన దేశానికి రాకుండా తప్పించగలిగే మగాడు, వీరుడు, వన్ అండ్ ఓన్లీ ఇండియాలోనే ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్తాం మేము. అతని ద్వారా దేవుని గురించి చెప్పిస్తాం. అది ఇష్టం వచ్చినట్టు ఎవడబడతాడు మాట్లాడితే పోదు. ఎవడు చెప్తే వాడు దేవుడు వింటాడా? అసలు పట్టించుకోరు ఎవరు. మీరు ఎలాంటి అంటే ఏదో మంత్రి గారు పర్యటిస్తున్నారో మన వినతపత్రాన్ని ఇచ్చేద్దామంటే ఆయన తీసుకెళ్ళి చెత్తపొట్లో పడేస్తాడు. ఉత్తనే ఎవడో చదవడది. అలాంటివి మీరు చేసేవన్నీ అలాంటివి. చాలామందికి ఎవరి ద్వారా మన పని అవుతుందో తెలుస్తూ చాలా అలాంటివన్నీ సంపాదిస్తారు, పని చేయించేసుకుంటారు. దేవుని దగ్గర అలా కాదు. ప్రపంచంలో ఏ దేశానికి ఏ ఆపద పొంచి ఉన్నా ఇండియాకి రా, సార్వత్రిక దేవుని సంఘం ముందు మోకరిల్లు. నువ్వు వచ్చే ముందు నీ ప్రజలందరితో మాట్లాడి ఒప్పించి, నీది పార్లమెంటా లేకపోతే మరి ఇంకేటో అందరి సంతకాలతో ఒక విజ్ఞాపన తీసుకొచ్చి ఇండియా వచ్చి ఆంధ్రప్రదేశ్లో సుందర్రావుని కలుసుకో. నేను మాట్లాడతాను ఆయనతో.
నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ప్రజల కోసం ఏ ధర్మకార్యాలు చేసావో అది కూడా కావాలి. మరి వితౌట్ విట్నెస్ నేను నీకు ఎలా హెల్ప్ చేస్తాను? ఇప్పుడే ఎవరైనా నాకు ప్రార్థనకు వచ్చారనుకోండి, ప్రార్థన చేయమని, దేవుని కొరకు ఏం చేశారు మీరు చెప్పండి అని అడుగుతాను. సైలెంట్ అయిపోతారు. ఎంతవరకు దేవుడు ఇచ్చింది తినేశారు. దేవుడు అప్పుడు జ్ఞాపకానికి రాడు. పోయే కాలం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నా దగ్గరికి వచ్చే కాలం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎవరో చెప్పేశాడట మహానుభావుడు, ఈయనకి అధికారం ఇచ్చేస్తాడా? ప్రపంచంలో 760 కోట్లలో ఎవడు చెప్పిన విండో. మీకేదైనా విపత్తు ఉందా? విపత్తు ఉంటే మీరు చేసే ధర్మకార్యాలు కావాలి నాకు. ప్రజల కోసం ఏం చేశారు? ప్రజల కోసం ప్రాణం పెట్టాడు మహాత్మా గాంధీ, ప్రజల కోసం ప్రాణం పెట్టాడు అబ్రహాం లింకన్, ప్రజల కోసం ప్రాణం పెట్టాడు నా యేసు. మీరు ప్రజల కోసం ఏం చేశారో మీ జాతకం తీసుకురండి. గ్లోబల్ వార్మింగ్ అంటాడు, ప్రకృతి వైపరీత్యాలంటాడు. నువ్వు చేసే తప్పులు మాత్రం నువ్వు ఆపో. మా సంగతి చెప్పమంటావా? మన సంగతి, మన పిల్లల సంగతి చెప్పమంటారా? చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. అదే నా కోవిడ్లో నా పిల్లలందరూ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నో ప్రాబ్లం. చెన్నైలో ఉన్న పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. మొన్న తిత్తిలి వచ్చిన పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. చిత కొట్టేస్తాడు, ఎప్పటికైనా మా మాట వినకపోతే చచ్చిపోతావు. సార్వత్రిక సంఘం అంటే ఏమనుకున్నావురా? యూనివర్సల్ కింగ్డమ్ రాది. వెరీ గుడ్. దేవుడు మనతోనే ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. రియల్లీ నా పిల్లలందరూ హ్యాపీగా ఉండండి. దేవుడు మనతోనే ఉన్నాడు.